మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మరి ఎక్కువ మసాలా లేకుండా ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. పన్నీర్ పీసెస్ని కట్ చేసేసుకుందామండి. మనకు పెద్ద పీస్లో కావాలంటే పెద్ద పీస్లో కట్ చేసుకోవచ్చు. చిన్న కట్ చేసుకోవాలంటే చిన్న ముక్కలైనా సరే కట్ చేసుకోవచ్చండి. అయితే కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలండి. పన్నీర్ పీసెస్ని వేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. ప్యూర్ పన్నీర్ అండి ఇది. పన్నీర్ని ఒక ప్లేట్ తీసుకుందామండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక ఉల్లిగడ్డని పొడుగు కట్ చేసి పెట్టేసుకున్నాను. వేయించేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉల్లిగడ్డని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాము. 4 టమాటాలు అయితే తీసుకున్నానండి నేనైతే. ఇక్కడ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే తీసుకోవచ్చు అండి. ఒక 2 గ్రేవీ ఎక్కువ వద్దంటే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. 4 పీసెస్ పచ్చి కొబ్బరి మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. వేయించి పెట్టేసుకున్న ఉల్లిగడ్డను గిట్టంగా వేసుకుందామండి ఇందులోకి. మిక్సీ పట్టేసుకుందాం. మొత్తము పట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిరపట్లాడుతూనే ఉల్లిగడ్డ కలమాకు వేసుకోవాలండి. ఇందులోకి ఒకసారి కలిపేస్తుందాం. ఒక్క బిర్యానీ ఆకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను కారం. ఇక్కడ ఒకసారి కలిపేసుకొని మిక్సీ పట్టేసి ఉంచుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. నూనెలోనే వేయడం వల్ల, కారం పొడి నూనెలో వేయడం వల్ల కలరు చాలా బాగా వస్తుంది. ఇదే మిక్సీ గిన్నెలోకి కొన్ని వాటర్ వేసుకొని ఉడికించేసుకుందాం. చిటికెడు చక్కెర వేసుకుందాం. ఇందులోకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. చూద్దాము. చూడండి, పైన అంతా ఆయిల్ అయితే వస్తుంది. సగం కర్రీ అయితే అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ పీసెస్ని వేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ మసాలా గిట్టంగా లేకుండా నార్మల్గా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుందాం. ఇలా
కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ని స్లిమ్లో ఉంచేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. స్టవ్ స్లిమ్లో పెట్టడం వల్ల ఆయిల్ అయితే తొందరగా పైకి తేలుతుంటుంది. చూద్దామండి, అయిందేమో. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా అయితే ఇలా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎక్కువ మసాలా కాకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.